భోజనం పెడుతున్న సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ ఇక్కడ జరుగుతుందంటే దానికి కారణం మిమ్మల్ని అందరినీ ఒక యూట్యూబ్ ద్వారానో, బంధువుల ద్వారానో, స్నేహితుల ద్వారానో భగవంతుడు నా గురించి తెలియజేసి ఇక్కడికి తీసుకొచ్చారు. కాబట్టి ఆ భగవంతుడి ప్రసాదం మీకు అందాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ స్టార్ట్ చేసాం. ఆగస్టు నెల 2025 నుంచి ఇప్పుడు వరకే దాదాపు 5-6 నెలల నుంచి నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద మన దగ్గరికి వచ్చిన పేషెంట్లందరికీ భోజనం పెడుతున్నాం. ఎందుకు ఈ భోజనం పెడుతున్నాం అంటే మీ అందరూ సంతానం గురించి వచ్చారు. సంతానము లేదు అంటే దానికి కారణమైన వీర్యకణము, అండము. ఈ వీర్యకణము, అండముకి వాటి బలానికి ముఖ్యంగా కావాల్సింది ఆహారం. ఆహారమే మూలాధారం. మంచి ఆహారం తీసుకుంటే మంచిగా మీకు బిడ్డ పుట్టే అవకాశం ఉంటుంది. మరి ఎలాంటి ఆహారం మంచిది అనేది మీకు తెలియాలి. ముఖ్యంగా 3 రకాలుగా మంచి ఆహారం ఉంటుంది. నెంబర్ 1 ఏంటంటే మంచి మనసుతో మీరు వండుకోవాలి. మీ అమ్మ ఎలా వండుతుంది, నా బిడ్డ బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి, అభివృద్ధి పదంలోకి రావాలని ఎలాగైతే మీ అమ్మ వండుద్దో అలాగే నాకు బిడ్డ పుట్టాలి, నా బిడ్డకి ఈ ఆహారము మూలాధారంగా ధాతు పుష్టి కలిగించాలి అన్న భావనతో మీరు వండుకోవాలి. రెండోది మంచి మనసుతో స్వీకరించాలి. ఇప్పుడు మీరు పులిహార తిన్నారు, అది గుడిలోకి వెళ్ళి పూజారి గారి దగ్గర తీసుకుంటే ప్రసాదం, మీ ఇంట్లో తింటే పులిహార. భగవంతుడి దగ్గర తిట్టి అది చక్కగా మంచి వ్యక్తి ద్వారా తీసుకుంటే అది ఎలాగైతే ప్రసాదం అయిద్దో అలాగే ఇక్కడ కూడా మంచి వ్యక్తి చేతుల మీదుగా ఈ ఆహారాన్ని తీసుకోవాలి. మంచి మనసుతో మీరు స్వీకరించాలి. ఇది భగవత్ ప్రసాదం, ఈ ప్రసాదం ద్వారా నా బిడ్డ రాబోతుందన్న ఆలోచనతో స్వీకరించాలి. అంతేగాని టీవీలు చూస్తూ మొబైల్ చూస్తూ తినకూడదు. అలాగే మంచి మనిషి ద్వారా మీరు స్వీకరించాలి. అలాగే పాస్టర్ గారు ఇస్తారు బ్రెడ్ ద్రాక్షరసం, అదే రోడ్డు మీద మనం తింటే ఒట్టి బ్రెడ్ ద్రాక్షరసమే, పాస్టర్ గారి దగ్గర తీసుకుంటే ప్రసాదం. అలాగే ముస్లింలు కూడా హలాల్ చేస్తారు. ఇలా ఆహారంలో ఒక పవిత్రత ఉంది అనేది మీరు గమనించాలి. సో ఇక నుంచి మీరు ఆహారం తీసుకునేటప్పుడు ఈ 3 మంచులని ఉంచేటట్టుగా చూసుకోండి. మంచి మనసుతో వండుకోవాలి, మంచి మనసుతో మీరు తీసుకోవాలి, మంచి చేతుల మీదుగా అది అందేటట్టు చూసుకోవాలి. మీ గురించి మంచి క్షేమం తెలిసే వాళ్ళ ద్వారా అందేటట్టు చూసుకోవాలి. మంచి మనిషి అంటే భగవంతునికి దగ్గరగా ఉండేవాళ్ళు. ఇక్కడ మా చేతుల మీదుగా మీకు ఆహారం వండితే మీ కోరికలు నెరవేరుతాయేమోనని ఆశతో మేము ఈ ప్రసాదం అందిస్తున్నాం. మరి మీరు మంచోళ్ళని మీరే అనుకుంటే ఎట్లాగండి అంటారు. మీరు మంచోళ్ళనా? 15,800 మందికి ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెప్పించారంటే భగవంతుడు నన్ను ఆశీర్వదిస్తే తప్ప తెప్పించలేను. మంచోడనే కదా. అలాగే లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. లయన్స్ క్లబ్లో మేడం గారు దుర్గా తేజ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే విజయవాడ జోన్ మొత్తానికి జోన్ చైర్మన్గా ఉన్నారు. నేను కృష్ణా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో 2 జిల్లాలకి 110 క్లబ్బులకి రీజనల్ చైర్మన్గా ఉన్నాను. ఈ క్లబ్బుల ద్వారా మేము ఎంతోమందికి కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు ఇవ్వడం, అలాగే గృహిణులకి భర్తతో తోడుగా ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయడానికి వీలుగా కుట్టు మిషన్లు, గ్రైండర్లు పంపిణీ చేయడం, చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి సైకిళ్ళు ఇవ్వడం, కాలేజీ పిల్లలకి ఫీజులు కట్టడం, అలాగే మరి చిన్నపాటి బ్లాక్ బోర్డు కనపడక హెడేక్లు వచ్చి స్కూళ్ళు మానేస్తూ ఉంటారు. అది కంటి చూపు మందగించడం వల్ల జరిగిందని తెలియక మరి పిల్లలు స్కూల్కి వెళ్ళలేదేమో అనుకుంటారు తల్లిదండ్రులు. అలాంటి వాళ్ళకి స్కూల్లో ఐ స్క్రీనింగ్లు చేసి కళ్ళజోళ్ళు ఉచితంగా పంపిణీ చేయడం. చిన్న ఎగ్జామ్ ఫెయిల్ అయినందుకే పిల్లలు సూసైడ్లు చేసుకుంటున్నారు. 10th క్లాస్ వచ్చింది, రిజల్ట్స్ వచ్చినాయి అంటే చాలు, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి అంటే చాలు, మరుసటి రోజు నుంచి 2-3 రోజులు పేపర్లంతా ఇంతే, సూసైడ్లు. ఏంటి? చిన్న ఎగ్జామ్ ఫెయిల్ అయినందుకు. అలాంటి వాళ్ళకి మానసికంగా దృఢత్వం కోసం మోటివేషనల్గా సైకాలజిస్టులతో స్కూల్లోనూ కాలేజీల్లోనూ మోటివేషనల్ స్పీచ్లు ఇప్పిస్తున్నాం. అలాగే చిన్నపిల్లలు 9 నుంచి 13 ఏళ్ల లోపల ఒక టీకా వేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత, అమ్మలైన తర్వాత వాళ్ళకి గర్భసంచి క్యాన్సర్ రాకుండా ఉంటుందని మనకి రీసెర్చ్లో తేలింది. ఆ విషయం తెలియక మన భారతదేశంలో 100 మంది స్త్రీలు చనిపోతుంటే 80 మంది గర్భసంచి క్యాన్సర్తోనే ఇంకా చనిపోతున్నారు. అంటే వీళ్ళకి టీకా మనము స్కూల్లో వేయగలిగితే అది 2,500. ఆ టీకాని మేము స్కూల్లో పిల్లలకి అందేటట్టు చేస్తున్నాం. ఈ రకంగా ఆడపిల్లలకి టీకా వేయటం ద్వారా
రేపు రాబోయే తరంలో అమ్మ చనిపోకోకుండా కాపాడుకోగలుగుతున్నాం. అమ్మని కాపాడుకోవడానికి టీకాలు లయన్స్ క్లబ్ ద్వారా స్కూళ్ళల్లో ఫ్రీగా వేయబడుతున్నాయి. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఇవన్నీ చేయాలంటే మన దగ్గర ధనం ఉండాలి, డబ్బు ఉండాలి. ఈ డబ్బు ఎవరిస్తారు? భగవంతుడే ఇవ్వగలడు, ఆయనే చేయించగలడు. మన ద్వారా ఆయన చేయిస్తున్నాడంటే అర్థం ఏంటి? ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నారని అర్థమే కదా. అలాగే ఒక భర్త రూపాయి ఖర్చు పెడుతున్నాడంటే భార్య లాగేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ కరణేషు మంత్రి, ఒక మంత్రిలాగా భర్త చేస్తున్న సేవా కార్యక్రమాలకి తోడుగా ఉండటమే కాకుండా, మరి మీరు చూడండి, జిల్లాలో లయన్స్ క్లబ్ జిల్లాలో జిల్లా స్థాయి 2 పోస్టులు మా భార్యాభర్తలకు ఇచ్చారంటే ఆవిడ ఎంతగా నాతో పోటీపడి సేవా కార్యక్రమాలు చేస్తేనో ఇస్తారు. ఇవన్నీ చేస్తూ కూడా ఆవిడ మామూలుగా అయితే పేషెంట్లు వస్తే డాక్టర్ గారి పిల్ల ఏమనుకుంటుంది, ఆ పేషెంట్లు వచ్చారు వాళ్ళ మా ఆయనకి డబ్బులు వస్తాయిలే అనుకుంటుంది, అంతవరకు. కానీ ఇక్కడ ఆవిడ మనసు ఎలా ఆలోచించింది? ఎంతో దూరాల నుంచి వస్తున్నారు మా ఆయన నమ్మి, భగవంతుడు చూపించిన దారిని ఇక్కడికి వస్తున్నారు, సంతానం కోసం తిని తినక వస్తున్నారు, ఆటోలు ఎక్కుతున్నారు, బస్సులు ఎక్కుతున్నారు, ట్రైన్లు ఎక్కుతున్నారు, ఇక్కడికి వస్తున్నారు. మేము ఇక్కడ లేట్ అవ్వడం వల్ల భోజనం టైంకి హాస్పిటల్కి వెళ్ళినా లేట్ అయిపోద్ది, డాక్టర్ని కలవాలంటే కొంత సమయం పడుతుంది. మరి అలాంటప్పుడు భోజనం టైంకి ఆకలి వస్తుంది, ఆకలి వచ్చినప్పుడు హోటల్కి వెళ్ళి తినాల్సి వస్తుంది. హోటల్ని ఊరు కాని ఊరిలో వెతుక్కుంటూ హోటల్కి వెళ్తుంటే దారి తప్పిపోతారు, వర్షం వస్తే తడిసిపోతారు, కొంతమంది బడ్డీలు ఏది పెడితే అది తినేసి ఆరోగ్యం పాడు చేసుకుంటారు. ఇలా వీళ్ళకి మనమే భోజనం తీసుకొచ్చి పెడితే వాళ్ళకి ఆరోగ్యము బాగుంటుంది, వాళ్ళకి సౌకర్యంగా ఉంటుందని ఆలోచనతో ఆవిడ మన పేషెంట్లు వచ్చిన వాళ్ళకి భోజనం పెడదామండి అని చెప్పి ఆలోచన ఇచ్చారు. చూడండి, ఒక స్త్రీ మనసులో ఇలాంటి ఆలోచన రావాలంటే అది డాక్టర్ భారీగా రాలేదు ఆవిడికి, మీ అందరికీ ఒక అమ్మలాగా ఆలోచిస్తేనే ఆలోచన వస్తుంది. ఇలా చక్కగా ఈ కార్యక్రమం అనేది ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు జరుగుతుందండి. మీ అందరికీ అనిపించవచ్చు, మరి మా చేతుల మీదుగా ఆహారం అనేది మీకు ఆ ప్రసాదం అనేది అందితే ఆ భగవంతుడికి దగ్గరగా ఉన్నాం కాబట్టి మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరి మీరు అనుకున్నట్టుగా ఆ బిడ్డని తొందరలోనే పొంది మీరు మాతృదేవత పితృదేవతలుగా అవుతారనే ఆశతో మేము ఈ ప్రసాదం కార్యక్రమం ఆగస్టు 2025 నుంచి ఇప్పటి వరకు నిత్యం కొనసాగిస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఫోటోలు వీడియోలు తీస్తున్నారు ఏమిటి అని మీకు ఒక సందేహం వస్తుంది. కానీ వాళ్ళు మంచి మనసున్న డాక్టర్లు ఉంటారు, వాడిని పెట్టలేకపోవడానికి కారణం వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు. చెడు ఎవరూ చెప్పక్కర్లేదండి, మంచి 10 వైపుల నుంచి వచ్చి చెప్తే తప్ప బుర్రకెక్కదు. 30 ఏళ్ళ నుంచి డాక్టర్గా నేను ఉన్నాను, అయినా కూడా నా మనసుకు ఎప్పుడూ తట్టింది నా భార్యకి తట్టింది. భగవంతుడు ఆవిడ రూపంలో వచ్చి మరి ఈ ఆలోచన కలిగించాడు, నా ద్వారా ఈ పని చేయిస్తున్నారు. అలాగే వాళ్ళకు కూడా ఒక వీడియో రూపంలో మీకు ఎలాగైతే యూట్యూబ్లో వీడియో రూపంలోనో స్నేహితుడి రూపంలో తెలియజేసి భగవంతుడు నా దగ్గరికి తీసుకొచ్చి ఐవీఎఫ్లు లేకుండా ఆపరేషన్ లేకుండా బిడ్డను ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నాడో, అలాగే ఇదే వీడియో రూపంలో ఫోటో రూపంలో వాళ్ళకు కూడా అందజేసి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లు కూడా ఇలాగా భోజనం పెట్టుకునే ఆ పద్ధతిని చేయిస్తే ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలో కూడా ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది అనే ఆలోచనతో మేము ఈ పద్ధతి చేస్తున్నాం. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ చేస్తుంది. ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తేనే కదా ఇది ముందుకెళ్ళేది. అందుకోసమే తప్ప ఏదో ప్రచారం కోసం కాదండి. మీరు ఎవ్వరు కూడా అన్నిదా భావించవద్దని మనవి. అలాగే మీరు ఈ ప్రసాదాన్ని ఇప్పుడు నేను మా ఆవిడ ఇస్తాం, మా ఇద్దరు దంపతుల ద్వారా మీరు ఈ ప్రసాదాన్ని స్వీకరించి చక్కగా మీరు అనుకున్న కోరికను నెరవేర్చుకోండి, మీ పన్నంటి బిడ్డని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా భావించి తీసుకోండి. అలాగే యేసు ప్రభుని పూజిస్తే యేసయ్య ప్రసాదంగా భావించండి. అల్లాని పూజిస్తే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ ప్రసాదం స్వీకరించి మీరు మాతృదేవత పితృదేవతలు అవ్వాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం. కాబోయే మాతృదేవతలు పితృదేవతలనే భగవంతుడు మా దగ్గరికి అతిథులుగా పంపించాడు, వారికి భోజనం పెట్టుకుని అదృష్టం ఇచ్చాడనే భావనతోనే వినమ్రతతోనే ఈ కార్యక్రమం నేను నిర్వహిస్తున్నాం. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అంతా పాజిటివ్గా థింక్ చేయండి, అతి త్వరలో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.